ప్రైజ్ లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రియ దేవుని బిడ్డలైన వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మాట చేత మిమ్మల్ని బలపరచాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆ మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనంలో ఒక వచన భాగం మనకు కనబడుతుంది. ఆ మాట ఏంటనగా, ఆయన మర్నాడు బేతనియ ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఆయన ఆకులు కలిగిన అంజూరపు చెట్టుని దేవుడు తన యొద్ద ఏమైనా దొరుకునేమోనని ఆశ తీరా అక్కడికి యేసు ప్రభు వారు వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఆకులు తప్ప మరేమీ ఆ చెట్టుకి కనపడకుండా, ఆకులే ఉన్నాయి, ఫలాలేమి కనపడకుండా యేసు ప్రభు వారు ఆ చెట్టుని మరెన్నడూ ఆకు కాయకుండా దాకా అనని. వాస్తవానికి అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, ఆకులు కలిగిన ఏ చెట్టు అయినా సరే ఫలాలు ఇచ్చేగా ఉంటుందని మనందరికీ తెలుసు. అయితే యేసు ప్రభు వారు ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పటికీ అంత కఠినంగా ఎందుకు మాట్లాడవలసి వచ్చింది, ఎందుకు మాట్లాడాడు అని నేను వ్యక్తిగతంగా కొద్ది నిమిషాలు ధ్యానం చేశాను. ధ్యానం చేస్తే యేసు ప్రభు ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, వాత్సల్యతలో ఆయనకు ఇచ్చిన మహనీయుడు మరొకరు లేరు అని మనందరికీ తెలుసు. అలాంటి ప్రభు ఆ చెట్లు చూసి నిశ్చయంగా నువ్వు కాయకుందు అని చెప్పగానే మరునాడికి ఆ చెట్టు ఎండిపోయినట్లుగా, లేదా మళ్ళా తిరిగి వచ్చి చూసినప్పటికీ ఎండిపోయినట్లుగా మనం చూస్తాం. దేవుడు అంత కఠినంగా ఆ మాట అనడానికి గల కారణం ఏమై ఉంటుంది అని అంటే, ఆ చెట్టు మానవ జీవితానికి పోల్చబడింది. బైబిల్ గ్రంథంలో ప్రతిసారి ప్రతి ఉపమానంలో ఒక్కొక్క పదార్థం మనకు కనబడుతుంటుంది. అందులో కనబడుతున్న ప్రతి ఒక్క ఈ దృశ్యంలోకి వచ్చే ఆ చెట్టు ఎవరో కాదు, మానవుని యొక్క రూపం కింద కనబడుతుంది. ఆ చెట్టుని దేవుడు శపించడానికి గల కారణం ఏమై ఉంటుందంటారు అని ఆలోచన చేస్తే, వాస్తవానికి ఆ కాలం అంజూరపు పండ్ల కాలమే కాదు, కానీ ఆకులు ఉన్నాయి, ఫలాలేమీ కాకుండా ఆకులంతా విస్తరించబడి ఉన్నాయి, ఫలాలేమి ప్రభువారి కాలం. ప్రభువారికి తెలీదా అది పండ్ల కాలం కాదు అని? ప్రభువారికి తెలీదా ఆ పండ్లలో పండ్లు ఇచ్చే కాలం ఇది కాదు అని? ఈ సర్వ సృష్టిని సృష్టించిన వాడే, ఈ సర్వలోకాన్ని ఏలే జగత్ పునాది వేయబడుతుంది మనిషిని ఏర్పరిచిన వాడే, ఈ సర్వ సృష్టిని నోటి మాట చేత సృష్టించిన వాడే, మరి ఆయనకు తెలీదా అని అంటే తప్పకుండా ఆయనకు తెలుసు. అయితే వాస్తవికంగా అసలు దేవుడు ఎందుకు చేసుకుంటాడంటామని నేను ఆలోచన చేస్తే ఒక మాట తెలుసు. మనం అంజూరపు పండు ఎవరన్నా చెట్టును చూస్తే ఆ చెట్టు వెంబడే ఆ ముందు కాయ వస్తుంది, తర్వాత ఆకు రావడం జరుగుతుంది. అంజూరపు యొక్క పండు యొక్క లక్షణం అది. ఆకు వచ్చిన తర్వాత మనం కనుక కాయను తెంపితే ఆ కొన మిగిలిపోతుంది, లేదా ఒక పండు కొనతో సహా మిగిలిన ఆ ప్లేస్ అక్కడ కనబడుతూ ఉంటుంది. కనబడినప్పుడు ఈ చెట్టు దగ్గరికి వచ్చేటప్పుడు ఆకులు తప్ప, అక్కడ రాయబడింది క్లియర్గా మాట రాయబడింది ఏంటంటే, ఆకులు తప్ప మరేమీ లేదు. అంటే ఆ కొనలు లేవు, కొనలతో ఉన్న ఆ కింద భాగం కూడా. ఈరోజు కూడా మానవ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, పైకి ఆర్భాటంగా కనబడుతున్న వారు చాలామంది. తీరా వాక్యపు వెలుగు వారిలో ఎంతవరకు ఉన్నది అని అంటే, ఎంతవరకు ఉన్నదంటే తేలిపోయే పరిస్థితులు కనబడు. మెనే టెకెల్ ఫారసి అని రాజు దగ్గరికి వచ్చి ప్రభు చెప్పినట్లుగా, దేవుడు త్రాసులో ఒక మనిషిని వేసినప్పుడు లోతైన అనుభవం లేకపోతే, దేవుని పట్ల లోతైన విశేషత లేకపోతే తప్పకుండా మనిషి ఒకనొక దినం. ఇక్కడ ఈ చెట్టు కూడా
తేలిపోవడానికి గల కారణం, పాడైపోవడానికి గల కారణం, శపించబడడానికి గల కారణం ఒకటే ఒకటి. అదేంటంటే దేవుని చిత్తము. ఒక రోజు నాడు ప్రభువు నా దగ్గరకు వస్తాడు, నేను ప్రభువుకి లెక్క అప్పగించాలి అని అన్న విషయాన్ని మర్చిపోయి, నేను ఫలాలు ఇవ్వాలి అని అన్న విషయం మర్చిపోయి, ఒకటే పైకి బాగున్నానా లేదా, అందరూ చూడడానికి నేను అంజూరపు చెట్లా కనబడుతున్నానా లేదా అని అన్నదే ఊహించుకున్నాను. కనుకనే తాను నుండి ఫలాలు ఎంత మాత్రం ఇవ్వడానికి ఇష్టపడ్డాను. అయితే ఈ ఉదయకాల సమయంలో ఒక మాట ఉన్నది మనందరినీ, మనం చెట్టు ఎలా ఉన్నది? బైబిల్లో చాలా చెట్లు ఉన్నాయి. ఆకు వాడని తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు అని అంటాడు కీర్తనకారు. అదే కీర్తనకారు 128వ కీర్తనలో, నీ పిల్లలు ఒలీవ చెట్ల వల్ల లేదా ఒలీవ మొక్కల వలె ఉన్నారని, లేదా అనేక రకమైన చెట్లు మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. జక్కయ్య వేడి చెట్టు ఎక్కినట్టుగా చూస్తాం. ఇలా చెట్ల కోసం చూస్తే అనేకమైన చెట్లు ఉన్నాయి. యాపిల్ ట్రీ కానీ, జలధర వృక్షం కానించి ఇంకా అనేకమైన చెట్లు మనం చూస్తాం. అయితే బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క వ్యక్తిత్వాన్ని పోలుస్తూ వస్తుంది. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క పరిమాణాన్ని చూపిస్తూ వస్తుంది. ఒక్కొక్క తన యొక్క మాధుర్యాన్ని చూపిస్తూ వస్తుంది. అయితే ఈ అంజూరపు చెట్టు మాత్రం, అంజూరపు చెట్టు చాలా విలువైంది. అంజూరపు పండ్లు చాలా విలువైంది. అందులో పోషక విలువ చాలా విలువైంది. దేవుడు ఒక చెట్టును భూమి మీద నాటాడు అనంటే దాని ద్వారా ఫలం రావాలి. ఈ ప్రస్తుత దినాల్లో ఒక మనిషిని దేవుడు ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, అన్నవస్త్రాలను ఇస్తున్నాడు అనంటే ఆ మనిషి ద్వారా దేవుడి నామం మహిమపరచబడాలి. అయితే మనం ఏ చెట్టులాగా ఉన్నాము? అంజూరపు చెట్టులాగా ఉన్నామా? ఆకులు పెరిగి పచ్చగా ఉండి ఫలాలు లేని చెట్టులా ఉన్నాం. దయచేసి ఒకరోజు నాడు మనల్ని తీర్చే దేవుడు, మనం తూచే దేవుడు రాబోతున్నాడు. దాని కొరకు మనం సిద్ధపడతాం. ఒకవేళ ఈ మాటల ద్వారా ప్రభువును దేవుడు ఖచ్చితంగా ఆయన పాదాలు పట్టుకుని రానున్న దిన